ఇక కోనసీమలో కొత్తగా చోటు చేసుకున్న మార్పులు లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి అక్కడ కోనసీమ అప్డేట్స్ ఏంటి? వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా? వెంకటేశ్వరరావు చెప్పండి అక్కడ కోనసీమలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ రోజు కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ క్లినిక్ సంబంధించి భూ రికార్డులతో పాటు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించేందుకు జిల్లా తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈరోజు ఆహ్వానించడం జరిగింది. వారితో సంబంధించి ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేయటం, ఏదైతే పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్లు ఉన్నాయో దాన్ని అంతా తాత్కాలికంగా కాకుండా త్వరితగతిన వేగవంతం చేయాలని కూడా ఆదేశించడానికి ఈ సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ శాంతి భద్రతల విషయంలో నిఘా పెంచాలని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు అయితే ఆదేశించారు. దీంతో పాటు ఉన్నతాధికారులతో కూడా నిన్న సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా సోషల్ మీడియా అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి ఏదైతే సమాచారం ఉందో దానిపై నిఘా పెంచాలని అధికారులు అయితే ఆదేశించారు. దీంతో పాటు సమాజంలో కులపరమైన సమస్యలు తలెత్తకుండా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా పోలీసు అధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న కేసులు 3 సంవత్సరాలు పూర్తయిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా పోలీసు అధికారులను అయితే ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించడం జరిగింది. దీంతో పాటు రానున్న 15 రోజుల్లో ఉగాది నేపథ్యంలో ఈ వ్యాప్తంగా జరిగే ఏదైతే ఉగాది సంబంధించి జాతరలు పండుగల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బందోబస్తు ఏర్పాట్లపై కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, జాతరలో అదే విధంగా పండుగల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ కుమార్ మీనా ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసు ఉన్నతాధికారులని అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ దీంతో పాటు ఎస్ఐలు కూడా ఆదేశించడం జరిగింది. అలాగే గత ఈ నెల 16 నుండి నేటి వరకు కూడా సహకార సంస్థల ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు. నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. వీరంతా కూడా జీవో 36 అమలు చేయాలని, దాని ద్వారా గ్రాట్యుటీ 2 లక్షలకు పైబడి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసి తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఏదైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా వారికి ఎటువంటి మద్దతు కూడా తెలపలేదని వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుందని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ నిరసన దీక్షలో అయితే పాల్గొంటున్నారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగులు కూడా గత 2 రోజులుగా కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. వారు కూడా తమ వేతనాలను పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న వేతనం కంటే ప్రభుత్వం కనీస వేతనం కింద 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వారికి ఇచ్చే మెనూలో ఉన్న ఛార్జీలు కూడా పెంచాలని, నాణ్యమైన నూనె కందిపప్పు అందించాలని విద్యార్థులకు, అలాగే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఏదైతే స్టడీ సెంటర్లు ఉన్నాయో ఆ స్టడీ సెంటర్లకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, అలాగే ప్రాథమిక విద్య కాకుండా వీరికి కూడా అంగన్వాడీలో చదువుకునే విద్యార్థుల తల్లులకు కూడా తల్లికి వందనం పడే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరటం అయితే జరుగుతుంది. రైట్ వెంకటేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel